చెప్పు. ఒకటే కాల్ చేస్తున్నావు, వర్క్లో ఉన్నానంటే. చెప్తాలే కానీ ఆఫీస్లో వర్కేనా? బాగా లేట్ అయింది. తెలిసినా కూడా ఎందుకు అడగడం మళ్ళీ? నీతో గొడవ అయ్యాక నేను చాలా చాలా మిస్ అవుతున్నానురా. అన్నిటికన్నా మిస్ అయ్యేది నీతో జరిగి ఆ చిన్న చిన్న గొడవలే. నేను పనిలో ఉన్నా అని చెప్పినా కూడా ఊరికే మెసేజ్ చేసి విసిగిస్తే నాకు కోపమే వస్తుంది. మరి గొడవలే అవుతాయి, ఇలానే ఉంటుంది. రోజులో కాసేపు అయినా నువ్వు నాకు టైం ఇచ్చి మాట్లాడకపోతే ఒంటరిదాననే ఫీలింగ్ వస్తుంది. ఎవరికైనా ఒంటరిగా బ్రతకడం తెలియాలి, రాకపోతే నేర్చుకోవాలి. ఎంత ప్రేమించిన మనుషులైనా సమాధి దాకే వస్తారు, లోపలికి కాదు. ఒంటరిగా పుట్టాం, ఒంటరిగా పెరిగామని ఒంటరిగా బ్రతకమంటావా ఏంటి? ఒంటరిగా పుట్టావు, ఒంటరిగా పోతావు అనేది అబద్ధం. ఇద్దరు కలిస్తేనే పుడతావు, నలుగురు మోస్తేనే పోతావు. అయినా ఖాళీగా ఉంటే ఇలాంటి పిచ్చి ఆలోచనలే వస్తాయి. అందుకే ఏదైనా జాబ్ చూసుకోమని చెప్పేది. నిన్ను జాబ్ చేస్తే నాకు డైలీ కాస్త టైం ఇచ్చి నాతో మాట్లాడతావా మరి? అయితే చెప్పు, చేస్తా.